తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో స్టాండప్ కమెడియన్ లాంటి వి హనుమంతరావు చక్కగా నవ్వుతూ సెటైర్లు వేస్తాడు, అందరినీ నవ్విస్తా అది జనంలోకి వెళ్ళేటటువంటి మాటలు మాట్లాడగలిగినటువంటి వ్యక్తి. అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి చూసుకుంటే అనేక మంది పవర్ఫుల్ లీడర్లు ఉన్నారు. కోమటిరెడ్డి లాంటి వాడు మాస్ లీడర్, కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా. ఇంతమంది ఉండగా ప్రస్తుత ఎన్నికల్లో కేవలం తను ఒక్కడి చేతిలోనే పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి. ఓ రకంగా చెప్పాలంటే వన్ మ్యాన్ ఆర్మీ కథ నడిపిస్తున్నారు. మిగతా వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు. స్టార్ క్యాంపైనర్లుగా ఎవరిని పెట్టలేదు, ఓన్లీ స్టార్ క్యాంపైనర్గా తనే తిరుగుతున్నాడు. సోనియా కుటుంబంతో సన్నిహితత్వం చేసుకున్న తర్వాత మిగతా వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుకుంటూ వచ్చారు. అంతా బాగానే ఉంది. అయితే ఇప్పుడు 100 రోజుల హామీలకు సంబంధించి ఆయన ఏం సమాధానం చెప్తారు? ఎందుకంటే ఇప్పటికీ అందనటువంటి 2 లక్షల రుణమాఫీ అదేదో ఆగస్టు 15 ఇస్తానంటారు, అదేమంటే ప్రమాణం అంటే చెయ్యనంటారు. దానికి సంబంధించి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే సమాధానం చెప్పరు. ఇకపోతే 500 రూపాయలు బోనస్ మొన్న టైం కూడా అయిపోయింది, ఎండాకాలం తీసేసుకున్నారు కూడా, ఎండాకాలం వచ్చేసేసింది, ధాన్యం సేకరణ అయిపోయింది, 500 రూపాయలు బోనస్ ఇవ్వలేదు, అది ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పట్లేదు. పింఛన్ 4000 రూపాయలు, పోనీ రైతు రుణమాఫీ కంటే ఇంకా టైం పడుతుంది అన్నాడు, మరి పింఛన్ వెంటనే రావాలి కదా, ఎందుకు చేయలేదు? వచ్చేసి 3 నెలలు అయిపోతున్నా, అది విచిత్రమే. లేకపోతే 15,000 రూపాయలు రైతు బంధు, అది ఎక్కడిదక్కడే అయిపోయింది. కేసీఆర్ టైంలో ఇచ్చినటువంటి 5,000 రూపాయల రైతు బంధే నడుస్తున్నటువంటి పరిస్థితి, 4,000 రూపాయలదే. లేకపోతే ప్రతి మహిళకి 2,500 రూపాయలు, ఇంతవరకు 5 బేసులు ఇచ్చిన పాపాన పోలేదు. మరి ఇవన్నీ అసలు ఎన్నికలో సమాధానం చెప్పాల్సిన అంశాలా కాదా అంటే అవసరం లేదు, ఆల్రెడీ బస్సు ఎక్కి ఇచ్చేసాం, అట్లా గ్యాస్ సిలిండర్ ఇచ్చేసాం, కరెంట్ ఇచ్చేసాం అంటున్నారు. ఆ కరెంట్ 200 యూనిట్ లోపు వచ్చేటప్పటికి అతి తక్కువ మందికి అందేది. ఎందుకంటే ఒక ఇంటికి అన్నాక 300-400 యూనిట్లు సహజంగా కాలుతుంది. అప్పుడు ఏం చేయాలి? నిజంగా మాటలు పెట్టుకోవడం అంటే 200 యూనిట్లు తగ్గించుకోవాలి అక్కడ. అలా కాకుండా 200 యూనిట్ లోపోడికే అంటే అది అసలు పనే చేయట్లేదు, కేవలం 1% 5% వరకు మాత్రమే వస్తుంది. అట్లాగే మరొకటి గ్యాస్ సిలిండర్లు, అది కూడా మొన్నటి నెలలోనే ప్రారంభించారు. కాబట్టి ఇట్లాంటి మళ్ళీ మధ్యలో ఆపేశారు. ఇలాంటి వాటి మధ్యన ఇవన్నీ నెరవేరుతాయా లేదా, సమాధానం చెప్తారు లేదో చూడాలి.